అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి కుటుంబ విషయాల మీద, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వృత్తిపరమైన విషయాలు చర్చించి వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలలో, ఆదాయపరమైన అంశాలలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీలైనంత వరకు నాయకత్వ ధోరణి కాకుండా తగిన విధంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ఇతరులు చెప్పేదాన్ని కూడా సావధానంగా విని ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన ఘర్షణలకి అవకాశం లేకుండా తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. డ్రైవింగ్ చేసేవారు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మీ మీద మీరు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. వ్యక్తులతో పరిచయాలు కానీ వాటిని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడంలో కానీ చిన్నపాటి ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ కొత్త నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. అలాగే సమయస్ఫూర్తి నిర్ణయాలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, తండ్రి పెద్దల యొక్క సహకారం, ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైనవి మీకు అనుకూలించే అవకాశం ఉన్న రీత్యా, అదేవిధంగా రావాల్సిన ధనం విషయంలో కూడా అధిక ఉద్వేగాలకి లోను కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ మంచి ఆలోచనలతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ నూతన నిర్ణయాలతో సమయస్ఫూర్తి పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ముఖ్యంగా వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేదే అన్న భావన కన్నా మీ వ్యక్తిగత కృషి మీద మీరు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. ధనుస్సు రాశి. అమ్మ, ఈరోజు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి శ్రమతో అధికంగా మీకు ఖర్చులు ఉన్నప్పటికీ శ్రమతో దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆకస్మిక సమస్యలైనా ఆకస్మికంగా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి ఉన్నప్పటికీ ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, వారి ఆరోగ్యం, దూర పెట్టుబడులు మొదలైన వాటి రీత్యా కూడా ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ శ్రమతో ఆలోచనలు చేసి మంచి ఆలోచనలతో ఆ రకమైన అధిక ఖర్చుల్ని నియంత్రించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. ఒత్తిడిని అధిగమించాలి, ప్రశాంతతని పెంపొందించుకోవాలి, నిద్రలేమిని అధిగమించాలి. మీ మీద మీరు వ్యక్తిగతంగా మీ యొక్క ఆరోగ్యరీత్యా శ్రద్ధ తీసుకుంటూ మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి.